బోనా చూసావా, నా మనవడు తన భార్యకి ఎంత గ్రాండ్ గా వెల్కమ్ ప్లాన్ చేశాడో. అవునత్తయ్య, ప్రేమనంత పూలుగా మార్చి వర్షంలాగా వాడి భార్య మీద కురిపిస్తున్నాడు. ఇది నీ రాక కోసం నేను ప్రేమతో ఏర్పాటు చేసిన వెల్కమ్ అరేంజ్మెంట్. ఎలా ఉంది కావేరి? థ్యాంక్ యూ అర్జున్ బాబు, చాలా సంతోషంగా ఉంది. అని మీ అతి ప్రదర్శన చూసి ఎగిరి గంతేస్తాననుకున్నారా? చూడండి అర్జున్ బాబు, మీరు మీకున్న డబ్బుతో ఇటువంటి సర్ప్రైజులు, పూల వర్షాలు ఎన్ని కురిపించినా అంతా మర్చిపోయి మీ జీవితంలోకి నేను అడుగు పెట్టను. నేనిక్కడికొచ్చింది మీ భార్యగా వ్రతం చేయనీకి కాదు, నారాయణమూర్తి గారికిచ్చిన మాట కోసం, ఎంతో మంది రైతుల కళ్ళల్లో ఆనందం చూడ్డం కోసం. బోనా రా. ఇవన్నీ కావాలంటే ప్రాజెక్ట్ ఒప్పందం మీద సంతకం చేయాలి. కాబట్టే నాకిష్టం లేకపోయినా ఈ ఇంటి వాకిట్లో అడుగుపెట్టినా. కావేరి, ఏమిటమ్మా ఆ మాటలు? అమ్మమ్మ, మీ మనవడి చేత పొరపాటుగా నా మెళ్ళో తాళి పడచ్చేమో గాని ఎప్పటికీ ఈయన నా భర్త కాడు. నాకిక్కడ ఎవరితోనూ ఏ బంధం లేదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈడికొచ్చింది నేను కోడలుగా వ్రతం చేయనీకి కాదు, నారాయణమూర్తి గారికిచ్చిన మాట కోసం, వందలాది మంది రైతుల కోసం. ఈడికి నేనెందుకొచ్చిన్నో చెప్పినా ఇంక దయచేసి నా పనిని ఖరాబ్ చేయొద్దు. నేను జల్దీ మా ఇంటికి పోవాలి. నేనిడికొచ్చిన సంగతి కూడా మా ఇంట్లో తెలవది. గా పని చూడండి ముందు. మీరేమీ అధైర్యపడవద్దు బోనా, అన్నిటికీ ఆ సత్యనారాయణ స్వామి ఉన్నాడు. ఈ జంట కలకాలం కలిసి జీవించడానికే కదా ఈ వ్రతం మనం జరిపిస్తున్నది. మరి ఆ మాత్రం వ్రత ఫలితాన్ని ఆ స్వామి మనకి కలిగించలేడా చెప్పు? రే మనవడా, రారా. మేడం, వీళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. వ్రతం చేస్తే నిజంగా వర్కౌట్ అవుతుందా మేడం? దేవుడు వర్కౌట్ చేయాలని చూసినా డెవల్స్ మాత్రం చేతులు కట్టుకుని ఉండరు కదా. అంటే ఏం చేద్దామని? ఇక్కడ జరిగే వ్రతాన్ని కావేరి ఇంట్లో తెలిసేలా చేయాలి. అమ్మా స్నేహ, ఇల్లంతా తూర్పారబట్టడం గాని నీ చైన్ మాత్రం దొరకకపోయా బిడ్డా. అదే అమ్మా, నాకు అర్థం కావడం లేదు. లేదంటే నేనే ఇంట్లో బ్యాగ్లో సరిగ్గా వెతకలేదేమో. అక్కడే ఎక్కడైనా ఉండుంటుంది. ఒకసారి వెళ్ళి ఇంట్లో వెతికి చూస్తాను.
సరే. స్నేహ గారు, మీ నాన్నగారి జ్ఞాపకం పోయిందని మా ఇంటికి వచ్చారు. మరి మా జ్ఞాపకాన్ని తీసుకుని వెళ్ళిపోతారేంటి? ఏమంటున్నారు? అదేనండి, మీ చేతిలో ఉన్న డ్రాయింగ్ బుక్లో మీ చేత్తో మా జ్ఞాపకాలు వేశారు. వాటిని మీరే తీసుకెళ్ళిపోతున్నారు అంటున్నాను. ఏంది శివ అంటున్నావు? స్నేహ మన జ్ఞాపకాల్ని బొమ్మలు గీసిందా? అమ్మా, నువ్వు చూడలేదు కదా, స్నేహ అక్క మనందరి ఫోటోలు అందంగా గీసింది. ఆ? చూడు. చాలా బాగున్నాయి. ఇదిగో అమ్మా, నా బొమ్మ ఎలా ఉంది? చాలా మంచిగుంది గంగా.